అనే నినాదంతో థర్మల్ ప్లాంట్ పెట్టిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా అప్పటి ఆర్డీఓ గారు కిషన్ రావు గారు ప్రతి ఇంటికి ఒక ఉపాధి కల్పించబడుతుంది లేదా 5 లక్షల రూపాయల పరిహారం అనేది చెల్లించబడుతుందని చెప్పారు. ఆ రోజు రెవెన్యూ రికార్డులలో గానీ ఆడియో వీడియో రికార్డులు ఉన్నాయని చెప్పారు. ఆ రికార్డులను కూడా తనిఖీ ఒకసారి చేసుకుని మా అందరికీ న్యాయం చేసే విధంగా మీరు సహకరించాలని కోరుతుంటూ అందరూ ఏకమయ్యి ఈ రోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ కి, ఎంఆర్ఓ ఆఫీస్ కి, కలెక్టర్ ఆఫీస్ కి పోవాలని నిశ్చయంతో ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం ఏంటంటే ఇక్కడ ఎవరు వాళ్ళ ఉపాధి కొరకు పోరాటం చేసే వాళ్ళు గానీ అరాచకం చేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నాం ఇక్కడ ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనలు కోరుకునే వాళ్ళు గానీ అవాంఛనీయ సంఘటనలు తావు ఉండేటట్టు చేసే వాళ్ళు గానీ ఎవరు లేరు సార్. ఇక్కడ మీరు ఒక్కటే గుర్తుంచుకోవాలి, వాళ్ళు ఉపాధి కోసము వాళ్ళ పిల్లల ఉపాధి భద్రత కోసం మాత్రమే ఇక్కడ పోరాటం చేయడానికి వచ్చిర్రు. కానీ దాన్ని ఒకళ్ళిద్దరు అరాచకవాదులు ఎవరైనా ఉంటే మీరు దాన్ని కనిపెట్టి దాన్ని పక్కకు తోలే విధంగా చూసి మాకు ఉపాధి భరోసా కల్పించే విధంగా అన్ని విధాలు మీరు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ గానీ పోలీస్ డిపార్ట్మెంట్ గానీ సహకరించి పై అధికారులకు చేరవేసి మా బాధలన్నీ చేరవేసి మాకు ఉపాధి దొరికే విధంగా మీరు కూడా సహాయపడగలని కోరుకుంటున్నాను. వచ్చిన గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఎందుకు మొదలుపెట్టామంటే మనకు ప్లాంట్ నిర్మాణం టైంలో అప్పుడు ఆర్డీఓ కిషన్ రావు గారు ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో ఏమన్నారంటే మన గ్రామంలో కాలుష్యము, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్స్, రేడియేషన్స్ ఇవన్నీ ఎఫెక్టివ్ ఏరియా అవుతుంది కాబట్టి ఆ రోజు ఏం చెప్పిందంటే ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పిస్తాం మరియు అర్హత లేని ఉపాధి అర్హత కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది కాబట్టి ఇలా చెప్పి 10 సంవత్సరాలు దాటింది. ఇక అందరూ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ టైంలో మాకు ఇంకా వాళ్ళు పలకరించే పరిస్థితి లేదు కాబట్టి మేము పోరాటం చేయకపోతే మాకు వచ్చే అవకాశాలు లేవు అనుకునే మేము శాంతియుతంగా పోరాటం చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది మొదలుపెట్టాం. కానీ మా ఏర్లాపాలెం ప్రజలు శాంతియుతంగా ఉన్నారు. కాసేపు వాళ్ళ యొక్క మార్గాన్ని బంద్ చేసేసరికి మేము శాంతియుతంగా పోతున్నాం కదా, ఎందుకు మేము మమ్మల్ని ఎందుకు అడ్డగించురు అనే ఉద్దేశం కొంతమంది ఉగ్ర రూపం దాల్చింది వాస్తవమే. వాళ్ళ తరఫున మా పోలీస్ డిపార్ట్మెంట్ నేను క్షమాపణ కోరుకుంటున్నా. నెక్స్ట్ ఇంకొకటి, మమ్మల్ని ఇప్పటి నుంచే సరే ఇవాళ ఒక మెట్టుకున్న మాకు ఉద్యోగాలు వస్తాయని మేము అనుకోవట్లేదు. ఇంకా పోరాటం చేస్తేనే మాకు సాధ్యమవుతుంది. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నాం, ఇప్పటి నుంచి మీ దగ్గర విన్నపం చేసుకుంటాం. మమ్మల్ని మీ యొక్క హృదయంతో మా పోరాటాన్ని సహకరించని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాస్తవానికి ఏంటంటే ఇంతమంది ఎందుకు వచ్చినాం, 10-20 మందితో పోతే అవుతుంది కదా అంటారు. 10-20 మంది పోతే మమ్మల్ని ఎవరు లెక్క చేయరు. మీరేదో 10 మంది ఏదో కావాలని వస్తున్నారు, మీరేదో రాజకీయం చేస్తున్నారు అని చాలా మంది చాలాసార్లు అన్న మాటలు విన్నాం. ఇక్కడ అందరూ వచ్చింది కడుపు కాలే వచ్చారు కానీ ఏదో అరాజకం చేయడానికైతే వచ్చిన వాళ్ళు కాదు. ఇదే కాంపిటీషన్ లోపల ఇప్పుడు మనలో ఐక్యత లేకపోతే మనం ఏది సాధించలేము. ఇక్కడ ఒకళ్ళు రాత్రే చెప్పిన ఒకళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడితే మన ఐక్యత లోపం జరుగుద్ది, లాఠీ చార్జ్ జరుగుతుంది కూడా చెప్పిన. మీరు మధ్యలో దయచేసి మాట్లాడగాకండి. కాబట్టి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇట్లా ఈ విధంగా జరగడం జరిగింది. కాబట్టి జనసమూహంతో జనం వెనక చూసే సరే ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానే ఉద్దేశంతో మీ అందరూ రావడం జరిగింది. కాబట్టి మా మీద దయ ఉంచి ఈర్లపాలెం గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాడు కూటికి లేని వాళ్ళు కూలికి పోతే లెక్కంత డొక్కాడదు. రేపు రాబోయే కాలానికి ఆ కూలి కూడా దొరికే పరిస్థితి లేదు. వ్యవసాయం పనులన్నీ బందే పరిస్థితి ఉంది. కాలుష్యంతో పంటలు పండే పరిస్థితి